తన అక్రమాలు, దోపిడీలు, అరాచకాల కోసం బడుగు బలహీన వర్గాలను ఉపయోగించుకున్న తర్వాత బలి చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ముందు నుంచి అలవాటని గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని మద్యం రవాణా కాంట్రాక్టు ద్వారా 400 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇందుకోసం ఫేక్ కంపెనీలు సృష్టించడం, నగదును దారి మళ్లించడం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించడం వరకు ప్రతి విషయం ఈడీ విచారణలో ఆధారాలతో బయటపడ్డాయన్నారు. కారుమూరి లాంటి అవినీతిపరుడిని అరెస్టు చేస్తే బలహీన వర్గాల మీద దాడి అంటూ వైకాపా నాయకులు దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందంటే సిబిఐ, ఈడీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణకు జగన్ డిమాండ్ చేస్తారని, తీరా తప్పు చేసిన వారిని ఆ సంస్థలు అరెస్ట్ చేస్తే మాత్రం రాజకీయ కక్ష సాధింపు అని గగ్గోలు పెడతారని దుయ్యబట్టారు. ఇది గొడ్డలిపాటి విధానంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాచుకోవటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంటే ఈ ఎదురుదాడి ద్వారా కులాల్ని, మతాల్ని, రాజకీయాల్ని వినియోగించి వారు చేసిన పాపాల నుంచి రక్షణ పొందటానికి ప్రయత్నం చేయటం చాలా దారుణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఆయనకి కావాలంటేనేమో సిబిఐ ఎంక్వైరీలు కావాలి, ఆయనకి ఏదైనా లబ్ధి చేకూరుతుంది రాజకీయంగా కానీ లేకపోతే ఇతరత్రా లబ్ధి చేకూరుతుందంటే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి డిమాండ్ చేస్తారు. సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంక్వైరీ చేసి తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏదో రాజకీయ కక్షతో చేస్తుందని చెప్పేసి గగ్గోలు పెడతాం ఒక విధానంగా వైసీపీకి మారిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఏ ప్రభుత్వం అయినా సరే సలహాదారులను నియమించుకుంటుంది. ఏదైనా సాంకేతికపరమైన సలహాలు ఇవ్వటానికో లేకపోతే పరిపాలనలో మెరుగైన పరిపాలన కోసమో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాల్ని ఆ ప్రభుత్వానికి సలహాల రూపంలో ఇవ్వటానికి. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తన దోపిడీ కోసం ఇసుక పాలసీకి ఒక సలహాదారు, మద్యం పాలసీకి ఒక సలహాదారు రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా చేసింది ఆ పాలసీల ద్వారా ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి, లేతే రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేకూర్చాలని కాదు, ఏ విధంగా ఏ అధికారులు తీసుకురావాలి మనం ఇతర ప్రాంతాల నుంచి, ఏ అధికారులు డిప్యుటేషన్ వేయించుకొని ఆ అధికారులతో ఏ విధంగా పాపాలు చేయించాలి, లేకపోతే తమకు తగ్గట్లు ఏ విధంగా పని చేయించుకోవాలి, తమ దోచిన సొమ్ముని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే విషయాల కోసం రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళని వినియోగించుకొని మరి ఈరోజు మద్యం పాలసీ అంతా కూడా, మద్యం దోపిడీ అంతా కూడా బయటపడుతున్న తరుణంలో